వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో గల 6 పెట్రోల్ బంకులను విజిలెన్స్ అధికారులు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా వారి ఆదేశాల మేరకు ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి బి ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో గల 6 పెట్రోల్ బంకులను విజిలెన్స్ అధికారులు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అధికారులు శ్రీకాకుళం జిల్లాలో అరినా మక్కివలస గ్రామంలో ఉన్న బీపీసీఎల్ బంకు, అల్లినగరంలో నయారా బంకు, కుశలాపురంలో శ్రీనివాస మణికంఠ ఆయిల్స్, విజయనగరం జిల్లాలో డెంకాడ గ్రామంలో సత్యసాయి ఫిల్లింగ్ స్టేషన్, జిల్లాడ గ్రామంలో మార్తాండ ఏజెన్సీ, విజయనగరం పట్టణంలో తిరుమల సత్యదేవ ట్రేడర్స్ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టాక్ నిల్వలు, నాణ్యత ప్రమాణాలు, రీడింగ్ లోపాలు గూర్చి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ బి ప్రసాదరావు మాట్లాడుతూ బంకుల్లో జరిగే ఆక్రమాలపై నిఘా ఉంచామని, పట్టుబడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులతో పాటు సంబంధిత సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు. స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి మహోత్సవాలు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఆదివారం స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి మహోత్సవాలు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు మొదలైన ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బి జగదీష్, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు మల్లారెడ్డి భాస్కర్రావు, పురాణపైడి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 10th మరియు ఇంటర్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని పార్వతీపురం డిపో అధికారికి ఏఎఫ్ఐఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. 10th మరియు ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని పార్వతీపురం డిపో అధికారి సింహాచలంకి ఏఐవైఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం హరికృష్ణ మాట్లాడుతూ మార్చి నెలలో 10th మరియు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి కావున హాల్ టికెట్ ఉన్న ప్రతి విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరారు. అలాగే స్టూడెంట్స్ బస్సులు మరియు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయాలని తెలియజేశారు. విద్యార్థులకు ఇబ్బంది లేని విధంగా సమయపాలనలో బస్సు తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఈ పరీక్షలు చాలా కీలకమన్నారు. ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయిలో విద్యార్థులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకపాటి రఘువర్మ విజయానికి కృషి చేద్దామంటున్న ఎమ్మెల్యే గోండుశంకర్ ఆదివారం శ్రీకాకుళం రైస్ మిల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకపాటి రఘువర్మ విజయానికి కృషి చేయడానికి అవసరమైన మద్దతును ఉపాధ్యాయ ఓటర్ల నుండి కోరడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రేణులకు ఎమ్మెల్యే గోండుశంకర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోండుశంకర్ మాట్లాడుతూ అధ్యాపక వృత్తిలో ఉండి సమాజాన్ని తీర్చిదిద్దే గురువుల యొక్క మద్దతు మన ప్రజా ప్రభుత్వమైన మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతైనా ఉందని, కావున వారిని వ్యక్తిగతంగా కలిసి ఓట్లను అభ్యర్థించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకపాటి రఘువర్మ, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్సీ అబ్జర్వర్ గురజాప రాము, ఆప్కా యూనియన్ సంఘాల నాయకులు మరియు ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో నిరంతరం పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించిన రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట బానోజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో నిరంతరం పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట బానోజీ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గురజాడ అప్పారావు నినాదం తన కర్తవ్యంగా భావించి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవోయ్ అన్న మాటలనే నిజం చెయ్యాలనే ఉద్దేశంతో సొంత గడ్డకు ఎంతో మేలు చేయాలని తపనతో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహాయ సహకారాలతో తాను ఈ కార్యక్రమాలు చేపడుతున్నానని రణస్థలం పంచాయతీ ప్రజలకు తెలియజేశారు. మాఘ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సోమవారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మాఘ బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈఈఓ ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
సీతయ్య ఫౌండేషన్ వానప్రస్థ వృద్ధాశ్రమంలో బ్రహ్మశ్రీ బంకుపల్లి సురేష్ శర్మ గారిచే మహామృత్యుంజయ హోమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మండపల్లిలో గల శ్రీ సీతయ్య ఫౌండేషన్ వానప్రస్థ వృద్ధాశ్రమంలో బ్రహ్మశ్రీ బంకుపల్లి సురేష్ శర్మ గారిచే మహామృత్యుంజయ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. సువిశాల విస్తీర్ణంలో 121 హోమ గుండములతో అగ్ని ప్రతిష్ఠానములతో మహామృత్యుంజయ సంపుటిక రుద్రహోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు గొల్ల రమేష్ మరియు గొల్ల మోహన్ రావు మాట్లాడుతూ 2019 నుండి నేటి వరకు ప్రతి ఏడాది మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులకు, ప్రజలకు, దాతలకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలనే సంకల్పంతో ఈ హోమ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఏడాది 2019 నుండి 2025 వరకు నిరంతరమైన మహామృతి యాగాన్ని దినదిన ఎంతో మంది భక్తులకి పరవశించడానికి మహామృతి యాగాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులందరికీ మృత్యుంజయ హోమాన్ని పరిచయం చేస్తూ ఇటు చుట్టుపక్కల ఎంతో మందికి ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఎంతో మంది భక్తులకి ఈ శివరాత్రి పర్వదినాన అందరినీ భాగస్వాములు చేయాలనే సదుద్దేశంతో ప్రతి ఏడాది నిర్వహించే మహామృతి యాగాన్ని నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమంలో 50 మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ ఈ ఇచ్చాపురం మండలంలో ఎంతో మంది ఆధ్యాత్మిక చింతలో జరుపుతున్న ఈ మహామృతి యాగంలో అందరి భాగస్వాములు పంచుకొని ఈ పరమశివుడి పాత్ర కాగలరని వినయపూర్వకమైన సీతయ్య ఫౌండేషన్ వారి విజ్ఞప్తి. కావున ఇచ్చాపురం నియోజకవర్గం చుట్టుప్రక్కల ఉండే భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుని కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే రిజర్వేషన్ల ఫీజు వసూలు చేస్తున్న వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని బి రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు చేస్తూ రాబోయే సంవత్సరం ఫీజు ఇప్పటి నుంచే రిజర్వేషన్ కట్టించుకుంటున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇప్పటి నుంచే రాబోయే సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి 2 నుంచి 5,000 రూపాయలు రిజర్వేషన్ డబ్బులు వసూలు చేస్తూ పుస్తకాలు కొనుక్కోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు చూస్తా ఉంటే జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు ప్రారంభిస్తా ఉన్నారు. ఈ రోజు అడ్మిషన్లు ప్రారంభించడమే కాకుండా అడ్మిషన్ పేరుతో 2,000 నుండి 3,000 రూపాయలు వసూలు చేయడాన్ని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే పుస్తకాలు తీసుకోవాలి, అలాగే ఫస్ట్ టర్మ్ ఫీజులు కట్టాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రారంభ సమయానికి ఇంకా 4-5 నెలలు గడువు ఉన్నప్పటికీ ఫిబ్రవరి మాసం నుంచే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ పుస్తకాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం అన్యాయమన్నారు. తక్షణమే ముందస్తు అడ్మిషన్లు ఆపాలని, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి రిజర్వేషన్ల ఫీజు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపైన తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు విద్యాశాఖ అధికారులకి ఏఎస్ఎఫ్ గా ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు విద్యాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్నారా లేరని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. 2009 ఆర్టికల్ 42 విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ విద్యా సంస్థలో కూడా పుస్తకాలు గాని అలాగే అడ్మిషన్ ఫీజు కానీ వసూలు చేయకూడదని ఆల్రెడీ పొందుపరుచున్నప్పటికీ కూడా అక్రమాలకు పాల్పడడం ఏఎస్ఎఫ్ గా ఖండిస్తా ఉన్నాం. పుస్తకాలు ఇప్పుడే కొనుగోలు చేస్తున్న విద్యా సంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపించి తక్షణమే విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.